హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం శాతవాహన హిస్టరీ యొక్క లిటరరీ సోర్సెస్ ఏంటో చూద్దాం. సో ఇందులో ఫస్ట్ వచ్చేసి బృహత్ కథ. ఈ బృహత్ కథ ఎవరు రాశారంటే గుణాద్య రాశాడు. సో గుణాద్య, ఈ గుణాద్య ఎవరు అంటే కుంతల శాతకర్ణి యొక్క కోర్ట్ పోయిట్ అనమాట. కుంతల శాతకర్ణి యొక్క కోర్టులో ఉండేవాడు అనమాట. కుంతల శాతకర్ణి. ఈ గుణాద్య ఈ బృహత్ కథని పైశాచి లాంగ్వేజ్లో రాశాడు. పైశాచి భాషలో రాశాడు. ఇందులో ఈ యాక్చువల్లీ బృహత్ కథ ఏదైతే ఉందో అది మనకి పోయింది. ఇప్పుడు ఆ బృహత్ కథ అనే పుస్తకం మనకి లేదు, అది పోయింది. అది ఎందుకు పోయింది అంటే గుణాద్య అతనే ఆ బృహత్ కథని మంటల్లో వేసేసాడు అని చెప్పేసి చెప్తారనమాట. సో ఇప్పుడు ఈ పోయిన బృహత్ కథ ఏదైతే అంటే కొంచెం ఉండేది, సగం పోయింది, సగం ఉండేది. ఆ సగం బేస్ చేసుకొని రాసిన ఇతర పుస్తకాలు, సో అదర్ బుక్స్ బేస్డ్ ఆన్ బృహత్ కథ. ఇవేంటి అంటే మనకి ఫస్ట్ బృహత్ కథ మంజరి. బృహత్ కథ మంజరి ఇది రాసింది ఎవరు అంటే క్షేమేంద్ర. రెండో పుస్తకం వచ్చేసి కథా సరిత్ సాగరం. కథా సరిత్ సాగరం. ఈ పుస్తకం రాసింది సోమదేవ సూరి. రైట్. ఇప్పుడు మనం నెక్స్ట్ బుక్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ బుక్, ఇది ఫస్ట్ బుక్ అనుకోండి, ఇది ఫస్ట్ అనుకోండి. నెక్స్ట్ బుక్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ బుక్ కథా సరిత్ సాగరం గురించి మనం ఇప్పుడు చూద్దాం. సో కథా సరిత్ సాగరం మనం ఇప్పుడే చూసాం, బేస్డ్ ఆన్ బృహత్ కథ. కథా సరిత్ సాగరం. ఈ కథా సరిత్ సాగరం బేస్డ్ ఆన్ బృహత్ కథ. బృహత్ కథని ఆధారంగా ఈ రాసిన బుక్ ఇది. ఇది రాసింది సోమదేవ సూరి. ఇది రాసింది సంస్కృత భాషలో. అంటే ఇది ఇంతకుముందు పైశాచి లాంగ్వేజ్లో రాసింది బృహత్ కథ. ఈ కథా సరిత్ సాగరం ఏదైతే ఉందో అది సంస్కృత భాషలో రాశారనమాట. సంస్కృత భాషలో సోమదేవ సూరి రాశాడనమాట. ఇందులో ఏముంది అంటే, ఈ పుస్తకంలో ఏముంది అంటే శాతవాహన సొసైటీ గురించి. అంటే శాతవాహన సొసైటీ అప్పట్లో ఎలా ఉండేది అని చెప్పేసి ఈ పుస్తకం నుంచి, ఈ పుస్తకం ఆధారంగా మనకి తెలుస్తుందన్నమాట. ఇందులో ఇంకో విషయం ఏంటంటే, మనకు తెలిసింది ఏంటంటే ఆచార్య నాగార్జున, ఎవరైతే మన ఆచార్య నాగార్జున ఉన్నారో ఆయన్ని ఒక శాతవాహన యువరాజు ఆర్డర్గా, అంటే శాతవాహన యువరాజు చంపమన్నాడు, అంటే చంపేయమన్నాడు అని చెప్పేసి మనకి ఈ పుస్తకంలో ఉందన్నమాట. సో ఈ నెక్స్ట్ మనం చూసేది గాథా సప్తసతి. నెక్స్ట్ బుక్ గాథా సప్తసతి. సో ఈ బుక్ రాసింది ఎవరు అంటే హాలా. ఈ హాలుడు ఎవరంటే ఈయన శాతవాహన రాజు. అండ్ శాతవాహన రాజు ఈయన పోయెట్ కూడా అనమాట. అంటే పుస్తకాలు కూడా రాస్తారు. కింగ్ యాజ్ వెల్ యాజ్ పోయెట్ అనమాట. ఈయనకి బిరుదు ఉంది. ఏంటి? కవి వత్సలుడు అని బిరుదుంది. కవి వత్సల, సారీ, కవివత్సల అని చెప్పి కవివత్సలుడు అని బిరుదుంది ఎవరికి? హాలుడికి. సో ఈ గాథా సప్తసతి అనేది ప్రాకృత భాషలో రాశాడు హాలుడు. ప్రాకృత భాషలో రాశాడు. ప్రాకృత భాషకు
స్వర్ణయుగం అని కూడా అంటారనమాట. అంటే హాలుడు పరిపాలించిన కాలం ప్రాకృతానికి స్వర్ణయుగం అంటారనమాట. సో ఈ గాథా సప్తసతిలో మొత్తం 700 పోయిటిక్ వర్సెస్ ఉన్నాయన్నమాట. 700 పోయిటిక్ వర్సెస్, 700 పద్యాలు అనుకోండి, 700 పద్యాలు ఉన్నాయి. ఇందులో కూడా మనకి దగ్గర దగ్గర శాతవాహనుల సొసైటీ గురించే మనకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది అనమాట. సొసైటీ గురించి, శాతవాహన కాలంలో సొసైటీ ఎలా ఉండేదన్న దాని గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఎక్కువగా దొరుకుతుంది. అంతేకాకుండా ఇందులో తెలుగు వర్డ్స్ మనకి చాలా ఉన్నాయన్నమాట. తెలుగు వర్డ్స్, తెలుగు పదాలు, తెలుగు వర్డ్స్ మనకు ఉన్నాయి. ఏంటేంటి అంటే అద్దం, అందం, అమ్మి, ఇలాంటి వర్డ్స్ అన్నమాట. అమ్మి, అద్దం, అందం, ఇలాంటి వర్డ్స్ అన్నీ కూడా మనకి గాథా సప్తసతిలో తెలుగు పదాలు ఉన్నాయన్నమాట. అంతేకాకుండా ఇందులో కొన్ని హిందూ దేవతల గురించిన రిఫరెన్సెస్ కూడా ఉన్నాయి. శివుడి గురించి, అంటే ఈ పుస్తకం స్టార్టింగ్లో శివుడిని ప్రార్థిస్తూ స్టార్ట్ అవుతుందన్నమాట. శివుడి గురించి, అంత వినాయకుడి గురించి, వినాయకుడి గురించి, గౌరీ ఎక్సెట్రా. సో ఇలాంటి హిందూ దేవతల గురించిన రిఫరెన్సెస్ కూడా మనకి గాథా సప్తసతిలో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి లీలావతి పరిణయం. లీలావతి పరిణయం అనే పుస్తకం మనకి నెక్స్ట్. సో ఈ లీలావతి పరిణయం, ఈ లీలావతి పరిణయం అనే బుక్ రాసింది కుతూహలుడు. కుతూహలుడు. ఇది రాసింది ప్రాకృత భాషలోనే రాశారు. ప్రాకృత్. ఇందులో ఈ పుస్తకంలో ఏముందంటే హాలుడు గురించి ఇందాక మనం చూసాం కదా, గాథా సప్తసతి రాసిన హాలుడు సింహళ యువరాణి, సింహళ ప్రిన్సెస్ ని పెళ్లి చేసుకున్నాడు అని చెప్పేసి వాళ్ళ స్టోరీ అన్నమాట. ఈ లీలావతి పరిణయం ఏదైతే ఉందో, హాలుడికి సింహళ ప్రిన్సెస్ అన్నమాట. వీళ్ళ మధ్యలో జరిగిన స్టోరీ అన్నమాట ఈ లీలావతి పరిణయం. అయితే ఇందులో ఇంకో మ్యాటర్ ఏంటంటే, లీలావతి పరిణయంలో ఏం మెన్షన్ చేసిందంటే వీళ్ళ పెళ్లి ఎక్కడ జరిగింది అని చెప్పి ఉంది. అది ఎక్కడంటే సప్త గోదావరి దగ్గర వీళ్ళ పెళ్లి జరిగిందనమాట. ఎవరికి? హారుడికి, శ్రీలంకన్ ప్రిన్సెస్కి. భీమేశ్వర ఆలయంలో వీళ్ళకి వివాహం జరిగిందని మనకి లీలావతి పరిణయంలో ఉందన్నమాట. నెక్స్ట్ బుక్ మనకి శాతవాహనుల గురించి చెప్పేది ఏంటంటే కామసూత్రం. ఈ కామసూత్రం మనకి రాసింది వాత్సాయనుడు. వాత్సాయనుడు. ఈయన వాత్సాయనుడు కుంతల శాతకర్ణి యొక్క కోర్టులో ఉండేవాడు అనమాట. కుంతల శాతకర్ణి యొక్క కోర్టు పోయిట్ అనమాట. కోర్టులో ఉండేవాడు. ఈ కామసూత్రం రాసింది సంస్కృత భాషలో, సాంస్క్రిట్ లో రాశారనమాట. నెక్స్ట్ మనకి సృహల్లేఖ. ఈ పుస్తకం రాసింది ఎవరు అంటే ఆచార్య నాగార్జున. ఆచార్య నాగార్జున రాసిన పుస్తకం అన్నమాట సృహల్లేఖ. ఆచార్య నాగార్జున ఏ కాలానికి చెందినవాడు అంటే యజ్ఞశ్రీ శాతకర్ణి ఇతని కాలానికి చెందినవాడు అనమాట ఆచార్య నాగార్జునుడు. ఈ సృహల్లేఖ అనే పుస్తకం సంస్కృతంలోనే ఉంది. సంస్కృత్ బుక్ అనమాట. సంస్కృతంలో రాశాడు. ఇందులో నాగార్జునికి, యజ్ఞశ్రీ శాతకర్ణికి మధ్య జరిగిన డిస్కషన్ గురించి ఇందులో రాస్తుందన్నమాట. సో డిస్కషన్ బిట్వీన్ నాగార్జున అండ్ యజ్ఞశ్రీ.
సో వీళ్ళిద్దరి మధ్య జరిగిన బౌద్ధమత డిస్కషన్ గురించి ఈ పుస్తకంలో ఉందన్నమాట. సో నెక్స్ట్ కాతంత్ర వ్యాకరణం. కాతంత్ర వ్యాకరణం. ఈ కాతంత్ర వ్యాకరణం రాసింది సర్వవర్మ. ఈయన కూడా కుంతల శాతకర్ణి కాలానికి చెందినవారే అనమాట. కుంతల శాతకర్ణి టైంకి చెందినవాడు అనమాట. ఇది ఏం లేదు, కాతంత్ర వ్యాకరణం ఏంటంటే సాంస్క్రిట్ గ్రామర్ గురించిన పుస్తకం అనమాట. సో లాస్ట్ మనకి వచ్చేసి హర్ష చరిత్ర. ఇది రాసింది బాణుడు. ఇది సంస్కృతంలోనే ఉంది. అయితే ఈ హర్ష చరిత్రలో మనకి తెలిసింది ఏంటంటే యజ్ఞశ్రీ శాతకర్ణికి ఉన్న బిరుదు ఏంటన్నది మనకి హర్ష చరిత్రలో ఉంది. యజ్ఞశ్రీ శాతకర్ణికి శ్రీ సముద్రధీశ్వర అని ఒక బిరుదు ఉందన్నమాట. శ్రీ సముద్రధీశ్వర అని బిరుదు ఉందని చెప్పేసి మనకి హర్ష చరిత్రలో తెలుస్తుంది అనమాట. ఇది ఈ లిటరరీ సోర్సెస్ అంతా రాసింది కూడా ఇండియన్ ఆథర్స్. నెక్స్ట్ వీడియోలో మనం ఫారిన్ ఆథర్స్ వాళ్ళు రాసిన పుస్తకాల నుంచి మనకి దొరికే లిటరరీ ఆధారాలు శాతవాహన హిస్టరీకి ఏంటో చూద్దాం. థ్యాంక్ యూ.